నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఇవాళ ఈడీ కవిత ఇంటికెళ్ళి అరెస్ట్ చేస్తారా లేదా న్యూస్ అయితే నడుస్తుంది. కానీ ఎన్నో దినాల నుంచి కవితమ్మకి ఈడీ నుంచి నోటీసుల పైన నోటీస్ వెళ్తే కూడా పట్టించుకోలే. ఎందుకంటే కవితకి తెలుసు ఇవాళ లేకపోతే రేపు నేను అరెస్ట్ అవుతా అని. ఎందుకంటే మద్యం కుంభకోణంలో ఏ విధంగా ఆ పార్టీ డిప్యూటీ సీఎం కూడా జైలుకి వెళ్ళిండు, కవిత పేరు కూడా దాంట్లో ఉంది. టీఆర్ఎస్ రాజ్యం సమయంలో మద్యం చాలా పెద్ద ఎత్తున కుంభకోణం వీళ్ళందరూ కలిసిమెలిసి చేస్తారు. ఇవాళ లేకపోతే రేపు అరెస్ట్ అవుతా అని తెలుసు. కానీ ఇవాళ ఈడీ అరెస్ట్ చేయడానికి వస్తే చాలా వరకు నాటకాలు నడుస్తాయి. ఒక ఎమ్మెల్సీకి ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఒక ఎమ్మెల్సీకి ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చాలా వరకు క్వశ్చన్లు లేబడుతున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, నేను కూడా ఎమ్మెల్యే ఉండే కదా, అలా నాకు అరెస్ట్ చేసే సమయంలో ఈ మాటలు యాద రాలేదా? నాకు కూడా అరెస్ట్ చేసి పీడీ యాక్ట్లో వేసినారు కదా, అప్పుడు ఎమ్మెల్యే రూల్స్ రెగ్యులేషన్ ఏం యాద రాలేదా? ఎవరైనా మోదీ కాలంలో తప్పు చేస్తే పక్కా జైలుకి వెళ్తారు, దానికి ఎవరు ఆపలేరు. ఎవరైనా ఉండని, ముఖ్యమంత్రి ఉండని, డిప్యూటీ ముఖ్యమంత్రి ఉండని, కవిత ఉండని, మన కేసీఆర్ గారు ఉండని, ఇంకా కేటీఆర్ గారు ఉండని, ఎవరైనా ఉండని, తప్పు చేస్తే పక్కా జైలుకి వెళ్తారు. ఇది మోదీ రాజ్యం. మోదీ రాజ్యంలో కరప్షన్ని అంతం చేయాలి, ఇదే లక్ష్యం మోదీ గారిది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.